మూసీ నదిపై బ్రిడ్జిల నిర్మాణానికి ఇటు ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. సో ఇప్పటికే ఇటు ఇంజనీరింగ్ నిపుణులతో ముఖ్యంగా ఇటు మూసీ నది మీద దాదాపు 17 చోట్ల ఉన్నటువంటి బ్రిడ్జిల పటిష్టత మీద కూడా ఇప్పటికే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అధికారులు కూడా ప్రత్యేకంగా సర్వే చేపడుతున్నారు. నిజాం కాలం నాటి నిర్మించినటువంటి ఏదైతే ఈ బ్రిడ్జిల పటిష్టత దాని స్ట్రెంత్ మీద కూడా స్పెషల్గా సర్వే చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే ఇటు మూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా ఏదైతే మూసారాంబాగ్ బ్రిడ్జ్, సో ఒకప్పుడు మూసారాంబాగ్ బ్రిడ్జ్ అనగానే పూర్తిగా వర్షాలకు నీట మునిగేటటువంటి సిచ్యువేషన్. సో అలాంటి మూసారాంబాగ్ బ్రిడ్జ్ హై లెవెల్ బ్రిడ్జ్ పనులు కూడా శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. దాదాపు 50 కోట్లతో ఏదైతే ఇటు మూసారాంబాగ్ బ్రిడ్జ్ పనులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపు 75% పనులు పూర్తి కావడం, త్వరలోనే ఈ పనులు పూర్తి స్థాయిలో చేసేసి ఇటు హైదరాబాద్ నగరవాసులకు కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా కూడా ఇటు ప్రభుత్వం స్పెషల్గా ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గరే ఉన్నాము. సో మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర కూడా ఇటు పనులు అయితే చాలా శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. సో హై లెవెల్ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి ఈ పనులతో పాటుగా ఏదైతే మూసీ నది మీద దాదాపు 17 చోట్ల ఇటు ప్రభుత్వం బ్రిడ్జిల నిర్మాణానికి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారుల నేతృత్వంలో బ్రిడ్జిలకు సంబంధించినటువంటి స్ట్రెంత్, ప్రస్తుతం వాటి పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటనే దాని మీద కూడా ఒక రిపోర్టు సిద్ధం చేసి దాదాపు 4 రోజుల్లో ప్రభుత్వానికి కూడా అందించే విధంగా కూడా కార్యాచరణ రూపొందించినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏదైతే ఇటు మూసారాంబాగ్ బ్రిడ్జ్ కూడా పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా స్పెషల్గా ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా దాదాపు 51 కోట్ల బడ్జెట్తో ఏదైతే ఇటు మూసారాంబాగ్ బ్రిడ్జ్ పనులు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పవచ్చు. శ్రీనివాస్ గారు చెప్పండి, గతంలో మూసారాంబాగ్ బ్రిడ్జ్ అన్నా కూడా ఇక్కడ వర్షాలకు పూర్తిగా నీట మునిగేటటువంటి సిచ్యువేషన్ ఉండేది. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటటువంటి వర్షాకాలం లోపు ఉపశమనం లభిస్తుందంటారు. ప్రస్తుతం బ్రిడ్జ్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఏదైతే మూసీ నది ప్రక్షాళన మరియు మూసీ నది పునర్జీవంలో భాగంగా ఈ మూసీ మీద ఉన్న బ్రిడ్జిలన్నీ కూడా ఆధునీకరించడం జరుగుతుంది. ముఖ్యంగా ముసరాంబాగ్ బ్రిడ్జి ఏదైతే ఉందో అది చాలా డౌన్లో ఉన్నది. గత 10 ఏళ్లలో ఎన్నిసార్లు వర్షాలు వచ్చినా కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుండే. ముఖ్యంగా ఏంటంటే ఇది హైదరాబాదు పార్లమెంటు మరియు సికింద్రాబాదు పార్లమెంటుని కలిపే ఈ వంతెన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో దాదాపు 40 సంవత్సరాల కింద నిర్మించడం జరిగింది ఇది. మరి దాని తర్వాత గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వము కేటీఆర్ కానీ, మన శ్రీనివాస్ యాదవ్ కానీ, మన మహమూద్ అలీ కానీ, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి పరిశీలించి వెళ్ళిపోవడం జరిగింది. ఒక్క రూపాయి కూడా కేటాయించలేకపోయారు. అసలు అభివృద్ధి అనేది ఏమీ చేయకుండా వాళ్ళ టర్మ్ అయిపోయింది. కాబట్టి 40 ఏళ్ళ తర్వాత మళ్ళీ అభివృద్ధి అనేది మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఎలాగుంటుంది అనేది చూపించడంలోనే నిదర్శనము. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఈ మూసీ నది ప్రక్షాళన మరియు పునర్జీవంలో భాగంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. 6 లేన్ల ఈ బ్రిడ్జు త్వరలోనే ప్రజలందరికీ అందుబాటులో వస్తుంది. ఈరోజు దాదాపు 2 పార్లమెంట్లు, దాదాపు 14 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు రాగానే మూసీ పునర్జీవం అనేది, మూసీ అనేది ఒక తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదు గుండెకాయ. అలాంటి గుండెకాయ విషం చిమ్ముకుంటూ, హైదరాబాదులో నుంచి విషం చిమ్ముకుంటూ, ఎందుకంటే ఇక్కడికి వచ్చే డ్రైనేజ్ వాటర్ కానీ, కెమికల్ వాటర్ కానీ, ఈ పొల్యూషన్ కానీ, హైదరాబాదు నడి ఒడ్డున ఉన్న ఈ మూసీ నది వల్ల ఎంతోమందికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ మూసీ ప్రక్షాళన అనేది చేపట్టడం జరిగింది. అందులో మరి కొందరికి ఇండ్లు కూడా ఇచ్చేసినాము. చాలామంది సంతోషంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా చాలామంది కూడా వెళ్ళిపోనికి సిద్ధంగా ఉందో అందరూ కూడా అడుగుతున్నారు. అన్న మాకు కూడా వెళ్ళిపోతామని చెప్పడం జరిగింది. కాబట్టి గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయారు. కేవలం మహానగరం, విశ్వనగరం అని చెప్పి 7 లక్షల కోట్ల రూపాయల దోపిడీ చేసి ఎటువంటి అభివృద్ధి చేయకుండా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం కూడా కాలేదు. ఎందుకంత ఆత్రుత పడుతున్నారు మాకు అర్థమైతలేదు. ఏదో ముఖ్యమంత్రి గురించి మాట్లాడతారు, ఈరోజు బీసీ సెన్సస్ గురించి మాట్లాడుతున్నారు కవితక్క. గత 10 ఏళ్లలో మీ ముఖాలకి ఏ రోజన్నా బీసీలు అసలు గుర్తొచ్చిరా? మీ ప్రభుత్వంలో ఏ బీసీని ఆదరించిరని మరి కిషన్ రెడ్డి గారికి కూడా నేను అడుగుతున్నా, బీసీ బండి సంజయ్ గారిని అడుగుతున్నా. మీరు రాహుల్ గాంధీ కులమేంది, రాహుల్ గాంధీ మతమేంది అంటారు. రాహుల్ గాంధీని మీరు ప్రశ్నిస్తే మహాత్మా గాంధీ కులాన్ని మీరు ప్రశ్నించినట్టు. మహాత్మా గాంధీకి ఏ మతం ఉన్నదో,
మహాత్మా గాంధీకి ఏ కులం ఉన్నదో అదే కులము రాహుల్ గాంధీ గారికి ఉంటుంది. కాబట్టి మాట్లాడే ముందు మాటలు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళు దేశాన్ని గురించి ప్రాణాలు అర్పించిన వ్యక్తులు వాళ్ళు. ఈరోజు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రధానమంత్రి కానీ చెయ్యని బీసీ సెన్సెస్ అనేది ఒక చరిత్ర. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక ముఖ్యమంత్రి చరిత్ర సృష్టించిండు. దాన్ని ఎవడు కూడా ఆపలేడు. మేము ఒకటి చెప్తున్నాం, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు బీసీలందరికీ కూడా ఒక జ్యోతిరావు పూలేలాగా మరియు దళిత వర్గాలందరికీ కూడా ఒక అంబేద్కర్ లాగా కనిపిస్తున్నాడు. ఆయన ముద్రని మీరు ఎవరు కూడా చెరపలేరు. ఎందుకంటే ఒక సాహసోపేతమైన నిర్ణయం. గత 10 ఏళ్లలో కేంద్రంలో బీజేపీ కానీ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల మాట ఎత్తనీకే భయపడ్డరు. కాబట్టి ఇది ఒక చరిత్ర. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో 5 సంవత్సరాలు మా గవర్నమెంట్ ఉంటుంది. రాబోయే రోజు ఇంకో 5 సంవత్సరాలు కూడా మా గవర్నమెంటే ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమంత్రి పదవి అనేది ఏమీ ఖాళీ లేదు. ఇప్పుడేమి ఎలక్షన్స్ కూడా లేవు. రాబోయే ఎలక్షన్స్లో అప్పుడు ఏదైనా ఉంటే ఆలోచన చేస్తారు. కానీ ఇప్పుడైతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. మీరు ఎవరు కూడా రేవంత్ రెడ్డిని కదపడం అనేది అయితే చాలా దూరం మాట. రేవంత్ రెడ్డిని ఎవడు కూడా టచ్ చేసేంత మొగడు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ముట్టుకునే మొగడు దమ్మున్నోడు ఎవడు కూడా లేడని ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తున్నాం. ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తొందరలోనే మీ పని కూడా అవుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే తప్పులు చేశారో, గతంలో 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఈ రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేసి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈరోజు ఇన్ని అప్పులున్నా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చిన హామీలు, బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలు, ముఖ్యంగా మహిళా సోదరిమణులకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఆయన ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి పూర్తి చేసి ఈరోజు హామీలన్నీ ఇస్తున్నాము మేము. తప్పకుండా ఈ 5 ఏళ్లలో అభివృద్ధి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చరిత్ర సృష్టిస్తుంది. రేవంత్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి దేశంలోనే ఒక చరిత్ర సృష్టించే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటాడు. పూర్తి స్థాయిలో అందుబాటులో రావడం వల్ల మీ ప్రాంత వాసులకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? సో ఇది ఒక 40 సంవత్సరాల కళ ఇదంతా. ఎందుకంటే అప్పుడు 40 ఏళ్ళ కింద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది, కానీ అప్పుడు డౌన్ ఉండే. అప్పటి జనాభా ప్రకారం కట్టిరు. ఇప్పుడు 6 లేన్ల బ్రిడ్జ్ అంటే ఇది చాలా పెద్ద ఎక్స్ప్రెస్ వే లాగా అయిపోతుంది. మాకు చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే మేము ఎంతసేపు మలక్పేట అనగానే ఓల్డ్ సిటీ అంటారు. అసలు ఓల్డ్ సిటీ అనే మాటనే రాకుండా ఇప్పుడు మాకు సిటీలకు ఎక్కడ పోవాలన్నా హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఇటు ఇమ్లీవన్ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్ స్టాండ్, ఇవన్నీ కూడా హైటెక్ సిటీ, ఇవన్నీ పోనీకే మాకు చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే చదరఘాట్ అనేది చాలా చిన్న కంజెస్టెడ్ అయిపోయింది. అక్కడ నుంచి నేషనల్ హైవే బస్సులు కానీ విజయవాడ కోనికి కానీ గుంటూరు కోనికి కానీ చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తప్పకుండా ఇది పెద్ద ఒక చరిత్ర, మంచి రోడ్డు అవుతుంది. అందరికి కూడా తొందరలోనే నాకు తెలిసి బహుశా ఈ వర్షాకాలంలో ఒక సైడ్ రోడ్డు కూడా పూర్తయిపోతుంది, ఒక సైడ్ బ్రిడ్జ్ పూర్తయిపోతుంది, ఒక సైడ్ అటు సైడ్ అయితే పాతది పనిచేస్తుంది. ఈ కొత్తది పూర్తి కాగానే 6 లేన్ అవుతుంది. మళ్ళీ అటు సైడ్ కూడా 3 లేన్, అంటే 2 కలిపి 6 లేన్ అయితే తప్పకుండా మూసీ నది మీద ఇంత పెద్ద బ్రిడ్జ్ అనేది ఇది ఒక చరిత్ర. అంచెలంచెలుగా ఏవైతే బ్రిడ్జ్లు ఉన్నాయో దాదాపు చెదర్ఘాట్ నుంచి తీసుకుంటే, అక్కడ నాగోల్ నుంచి తీసుకుంటే ఇటు గండిపేట కానీ, బాపు ఘాట్ కానీ, పురాణపూల్ కానీ, ఇవన్నీ కూడా బ్రిడ్జ్లన్నీ కూడా ప్రక్షాళన చేయడం జరుగుతుంది. అన్ని బ్రిడ్జ్లు కూడా నూతనంగా నిర్మించి మరి ఇందులో నుంచి ఒక ఎక్స్ప్రెస్ వే లాంటి రోడ్డు కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. గత నిజాం హయాంలో ఏవైతే మూసీ నదిలో మంచినీళ్ళు పారుతున్నాయి అంటున్నారు కదా, మళ్ళీ రేవంత్ రెడ్డి హయాంలో మంచినీరు పారే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణం, ఇక్కడ పార్కులు, డెవలప్మెంట్, ఒక లండన్ సిటీ విశ్వనగరం అనేది రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ని చేసి చూపిస్తాడు. విశ్వనగరం గతంలో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఖాళీ పేపర్లకే పరిమితమైంది. మా నిబద్ధత ఏంది, రేవంత్ రెడ్డి గారి నిబద్ధత ఏంది, ఆయన పట్టుదల ఏందనేది నిదర్శనం ఈ బ్రిడ్జ్ కానీ ఈ అభివృద్ధి కానీ ఇవన్నీ చూస్తే తెలిసిపోతుంది. రేవంత్ రెడ్డి నిబద్ధతను ఎవరు కూడా శంకించాల్సిన అవసరం లేదు. ఆయన తప్పకుండా ఇచ్చిన మాట చేస్తాడు. ఆయన ఏదైతే పని అనుకుంటాడో చేసి చూపిస్తాడు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డిని కానీ టచ్ చేసే అంత మొగోడు దమ్మున్నోడు ఏ నాయకుడు కూడా లేడు, ఏ పార్టీకి కూడా అంత దమ్ము లేదు. తప్పకుండా మా ప్రభుత్వం ఇంకా 10 ఏళ్ళు కూడా పరిపాలన చేస్తుంది. ఈ సందర్భంగా మనం చూడొచ్చు, ఏదైతే ఈ మూసారాంబాగ్ బ్రిడ్జ్ మొత్తం కూడా దాదాపు 52 కోట్లతో ఇటు ప్రభుత్వం నిర్మాణాన్ని చేపట్టింది. 220 మీటర్ల పొడవు, 2.95 మీటర్ల వెడల్పుతో 6 లైన్ల మేర మూసారాంబాగ్ బ్రిడ్జ్ నిర్మాణం కానుంది. 4 పిల్లలతో మూసారాం
మూసారాంబాగ్ బ్రిడ్జ్ నిర్మాణం చేయబడుతున్నారు. మొదట అంబర్పేట ఆలీకేఫ్ నుంచి టీవీ టవర్కు వెళ్ళేటటువంటి మార్గాన్ని మూసివేసి ప్రస్తుతం మూసారాంబాగ్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఓవైపు బ్రిడ్జ్ పూర్తయ్యాక మరోవైపు బ్రిడ్జ్ నిర్మాణం చేసే విధంగా కూడా కార్యాచరణను రూపొందించినటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇటు నిజాం కాలం నాటి కట్టినటువంటి బ్రిడ్జిల పటిష్టతను పూర్తిగా ఇప్పటికి ఇటు ముంబైకి చెందినటువంటి ఏదైతే కన్స్ట్రక్షన్ కంపెనీలతో మొత్తం కూడా రివ్యూ చేస్తున్నారు, వాటి స్ట్రెంత్ను కూడా తెలుసుకుంటున్నారు. మరో నెల రోజుల్లో ప్రభుత్వానికి కూడా రిపోర్ట్ను అందించనున్నారు. సో చాదర్ఘాట్ బ్రిడ్జ్ హైట్ పెంచాలని కూడా ఇప్పటికే ఇటు రిపోర్ట్ని కూడా సంస్థ రెడీ చేసింది. సో మూసీపై ఉన్నటువంటి బ్రిడ్జిలను హెరిటేజ్ స్ట్రక్చర్గా కూడా ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది. సో అవసరం అయితేనే పూర్తిగా కూల్చి వాటి స్థానంలో కొత్త బ్రిడ్జిలను నిర్మాణించాలని కూడా ఏదైతే ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తుంది. సో బ్రిడ్జిల నాణ్యతను బట్టి రిపేర్ చేయాలా లేకపోతే హైట్ పెంచాలనేది కూడా ఇప్పటికే ఎంఆర్డీసీఎల్ కూడా ఏదైతే కార్యాచరణ రూపొందిస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఇటు నాగోల్, ఇమ్లీబండ్, ముస్లిం జంగ్, నయాపూల్, పురాణాపూల్, టిప్పు ఖాన్, బాబు ఘాట్, అత్తాపూర్, చాదర్ ఘాట్, గోన్లాకా, సాలార్జంగ్ ప్రాంతాల్లో నిర్మించినటువంటి బ్రిడ్జిలను కూడా ఇప్పటికే సంస్థ ప్రతినిధులు అయితే పరిశీలిస్తున్నారు. మరోవైపు మనం చూస్తున్నాము ఏదైతే ఇటు మూసారాంబాగ్ బ్రిడ్జ్ అయితే పనులు చాలా శరవేగంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. డే అండ్ నైట్ కూడా ఈ పనులు అయితే ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికీ ఇటు ట్రాఫిక్తో కొంత ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో త్వరితగతిన ఫస్ట్ ఒకవైపు వెళ్ళేటువంటి మార్గాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఇటు హైదరాబాద్ నగర వాసులకు వాహనదారులకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే ఈ పనుల్లో స్పీడ్ పెంచినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు మూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా ఒక్కొక్కటిగా ఇప్పటికి ఇటు బ్రిడ్జీలకు సంబంధించినటువంటి పనులు కూడా ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగానే ఇటు మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర అయితే పనులు అయితే చాలా శరవేగంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. త్వరలోనే దీన్ని ఒకవైపు ఇటు వెళ్ళేటటువంటి వాహనదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా వర్షాకాలంలోపు దీన్ని అంతా కూడా పూర్తి చేసేలా కూడా ఇటు ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు కూడా టార్గెట్ పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది.